బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు ప్రాజెక్టులను అప్పగించడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు బీఆర్ఎస్ పార్లమెంట్ సభ్యులు. రాష్ట్ర ప్రజలకు తీవ్ర నష్టం చేకూర్చే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని పార్లమెంట్ ఆవరణలో కేంద్ర జలవనరుల శాఖ మంత్రిని కలిశారు. కేఆర్ఎంబీ చేతికి జలాశయాలను అప్పగించడంతో కృష్ణా బేసిన్లోని రైతులకు పూడ్చలేని నష్టం జరుగుతుందని మంత్రికి వివరించారు. అయితే తెలంగాణ ప్రభుత్వం ఒప్పుకుంది కదా అని కేంద్ర మంత్రి తమను ప్రశ్నించారని ఎంపీ నామ నాగేశ్వరరావు తెలిపారు. కానీ ఈ నిర్ణయంతో రాష్ట్రానికి జరిగే నష్టంపై ఆయనకు తాము క్షుణ్ణంగా వివరించినట్లు చెప్పారు. భవిష్యత్తులో దీనిపై పెద్ద ఎత్తున పోరాటం చేస్తామన్నారు. పార్లమెంట్లో కూడా ఈ విషయాన్ని లేవనెత్తుతామన్నారు నామ. టీఆర్ఎస్ ఎంపీలు అందరం కూడా రాజ్యసభ లోక్సభ అందరం కూడా కలిసి ఆయనకి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఏదైతే తెలంగాణ రాష్ట్రానికి జరగబోయేటువంటి కృష్ణా వాటర్ మేనేజ్మెంట్ బోర్డు వల్ల నష్టాలన్నీ కూడా వివరించాం. దానికి వారు చెప్పింది ఏంటంటే ప్రభుత్వాలు ఒప్పుకున్నాయి, మీరేమో ఈ పాయింట్స్ మాట్లాడుతున్నారనేది ఒక మాట అన్నాడు. మీ చెప్పాము ప్రభుత్వాలు ఒప్పుకున్నా కూడా మాకు ఇక్కడ ఏదైతే ప్రజలకు నష్టం జరుగుతుంది, తెలంగాణకు నష్టం జరుగుతుంది, ఆ నష్టాన్ని పూడ్చలేని నష్టం రాబోయే టైం జరుగుతుంది. కాబట్టి ఈ బోర్డు వల్ల తప్పకుండా కూడా దీన్ని మీరు ఒప్పుకోవాలా, తప్పకుండా కూడా మీ ఇచ్చిన రిప్రజెంటేషన్ ప్రకారం మీరు దీన్ని మళ్ళా ఆలోచించ చేయాలని చెప్పడం జరిగింది. అయినా కూడా ఆయన గారు అదే 1-2 సార్లు ఇన్సిస్ట్ చేస్తూ మీ స్టేట్ గవర్నమెంట్ ఒప్పుకున్నది, మీ స్టేట్ గవర్నమెంట్ ఒప్పుకున్నప్పుడు దీనికి మీరు మళ్ళా ఇవన్నీ కూడా మాట్లాడటం ఏంటి అనేది క్వశ్చన్ వేస్తున్నారు. ఏదేమైనా కూడా ఈ విషయంలో రాబోయే టైంలో తెలంగాణకి జరగబోయేటువంటి ఈ కృష్ణా వాటర్ మేనేజ్మెంట్ బోర్డు ఏదైతే ఒప్పందాలు జరిగినాయో ఈ ఒప్పందాల వల్ల పెద్ద ఎత్తున మరి తెలంగాణకి నష్టం జరగబోతుంది. అందులో ఖమ్మం జిల్లా ఉన్నది, మిగతా జిల్లాలకు కూడా నష్టం జరిగిపోతుంది. దీన్ని రేపు రాబోయే టైంలో అవకాశం తీసుకొని పార్లమెంట్లో